వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో గత నెల రోజులుగా సాగుతున్న యుద్ధం ముగింపు దశకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల ఇన్వెస్టర్లతో జరిపిన ఒక హై ప్రొఫైల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ యుద్ధం దాదాపు ముగిసింది, ఇక భారీ డీల్స్ కు సమయం ఆసన్నమైంది అని ప్రకటించారు. ఇరాన్ ఇప్పటికే చర్చల కోసం ప్రాధాన్యపడుతోందని, అమెరికా ఇప్పుడు వ్యాపారాల కోసం తలుపులు తెరిచి ఉంచిందని ఆయన ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. ఇరాన్ వైమానిక నౌకా దళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అందుకే వారు చర్చల కోసం సిద్ధంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఈ బిగ్గెస్ట్ డీల్స్ వెనుక ఉన్న కథా కమమేషేంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. యుద్ధం ముగియక ముందే డొనాల్డ్ ట్రంప్ తన తదుపరి లక్ష్యం బిజినెస్ అని స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ తో యుద్ధం దాదాపు విజయం దిశగా సాగిందని, అక్కడ కొట్టడానికి ఏమీ మిగల్లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. గల్ఫ్ ఇన్వెస్టర్లతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ ఇది చరిత్రలోనే అతిపెద్ద డీల్స్ కు సమయం, అమెరికా ఈజ్ ఓపెన్ ఫర్ బిజినెస్ అంటూ గల్ఫ్ దేశాల సంపన్న ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఇరాన్ తన అణు ఆశయాలను శాశ్వతంగా వదులుకోవాలని, లేదంటే వర్స్ట్ నైట్ మేర్ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూనే మరోవైపు శాంతి చర్చలకు ద్వారాలు తెరిచారు. ఇప్పటికే ఇరాన్ నుంచి ఒక పెద్ద బహుమతి అందిందని, అది చమురు, సహజ వాయువు రవాణాకు సంబంధించిన కీలకమైన రాయితీ అని ట్రంప్ సంకేతాలిచ్చారు. హర్మోజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా పంపిన 15 అంశాల శాంతి ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని, ఇరాన్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించక తప్పని స్థితిలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ వాయు నౌక దళాలు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయని, అందుకే వారు చర్చల కోసం ప్రాధాన్యపడుతున్నారని ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుంచి ప్రకటించారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరలను తగ్గించి మార్కెట్లను స్థిరీకరించడమే తన మొదటి ప్రాధాన్యతని ట్రంప్ చెప్పారు. ఏప్రిల్ 6 వరకు ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ఆలోపే శాంతి ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మనం ఈ యుద్ధంలో గెలిచాం, ఇక లాభాల వేట మొదలు పెడదాం అన్నట్లుగా ఉన్న ట్రంప్ మాటలు గల్ఫ్ ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మరి ఈ బిగ్ డీల్స్ పశ్చిమాసియాలో శాంతిని తీసుకువస్తాయా, లేక అమెరికా ఆధిపత్యాన్ని మరింత పెంచుతాయా అన్నది వేచి చూడాలి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలిందని, ఈ ఒప్పందం ద్వారా వారికి కొంత ఉపశమనం లభిస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.